నమస్తే. మావోయిస్టులు ఒక సంచలన లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే, నిన్న మొన్న మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రిలీజ్ అయిన లేఖ, ఆడియో. అందులో మావోయిస్టు పార్టీ గన్ డౌన్ పాటిస్తుంది, శాంతి చర్చలకు రెడీగా ఉన్నాం, తాత్కాలిక విరమణకి మేమంతా ఓకే అనే ఒక చర్చని ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా ఆ లేఖలోని సారాంశం. దీని మీద మావోయిస్టు పార్టీ కొంత సీరియస్గానే ఘాటుగానే తాజా లేఖలో స్పందించింది. అభయ్ తన వ్యక్తిగత నిర్ణయాన్ని ప్రకటించిండు, దీనికి పార్టీకి సంబంధం లేదు అని. ఏం జరుగుతున్నది అడవిలో? మనకున్న సమాచారం ప్రకారం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను, ఆయన మరికొద్ది గంటల్లోనో రోజుల్లోనో భారీ స్థాయిలో పెద్ద మొత్తంలో ఆయన లొంగిపోబోతున్నట్టుగా సమాచారం. ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు గాద ఇన్నయ్య గారు ఉన్నారు. ఇన్నయ్య గారు కూడా మాజీ కాబట్టి ఇంకొంత సమాచారం ఏమైనా అడవి నుంచి ప్రత్యేక సమాచారం ఏమైనా తెలుస్తుందేమో అని నేను సార్ని లైన్లోకి తీసుకున్నా. నమస్తే ఇన్నయ్య గారు. నమస్తే. ఏమన్నా స్పెషల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏమైనా మాకు దొరుకుతుందా? మాకున్న సమాచారం అయితే వేణుగోపాల్ లొంగిపోబోతున్నాడు అని. మీకు అదే ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఆయన గత 3 రోజుల క్రితం విడుదల చేసినటువంటి, సరే అది పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతోటి ఉమ్, చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ, అది వాస్తవంగా ఆయన దాంట్లో ఆ కేంద్ర కమిటీ నిర్ణయంగా స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఏం చెప్పలే. పైన ఉమ్, మాత్రం కింద లాస్ట్ లో అధికార ప్రతినిధి అని అభయ్ పేరు పెట్టుకున్నాడు కానీ ఉమ్, మొత్తం సబ్జెక్టు చదివినప్పుడు ఆ, పార్టీలో అందరు ఆమోదం లేదు, ఆ, ఏకాభిప్రాయం లేదు, లేకపోతే ఉమ్, మెజారిటీ అభిప్రాయం లేదు ఉమ్, అనేది ఆయన చెప్పకనే చెప్పుకొచ్చిండు. ఆ లెటర్ మొత్తంగా మనం చదివినప్పుడు ఆ 2 పేజీల లేక ఉమ్, అంశం ఏదైతే మనం చూసినప్పుడు దాంట్లో కొంత అస్పష్టత, కొంత అవగాహన రాహిత్యము, కొంత ఓవర్ ల్యాపింగ్స్ అటు ఇటు ఉన్నప్పటికీ ఉమ్, దాంట్లో ఆయన రాసినటువంటి ఆ సబ్జెక్ట్ లోనే ఆయన చెప్పగానే చెప్పింది ఏంటంటే పార్టీ పూర్తి స్థాయిలో, అంటే కేంద్ర కమిటీ నిర్ణయం కావచ్చు, లేకపోతే కేంద్ర కమిటీ నిర్ణయం అంటే మెజారిటీ అయితే మెజారిటీ ఉమ్, నిర్ణయం అని అవుతుంది, లేకపోతే ఏకాభిప్రాయ నిర్ణయం అని అవుతుంది పార్టీలు ఉమ్, ఎప్పుడైనా కానీ. అవును. ఏకాభిప్రాయం కాలేదు, మెజారిటీ కాలేదు. కానప్పుడు అది ఆయన మాటల్లోనే, ఆయన లేఖల ప్రకారం చూస్తే కూడా కొంతమందిని ఈ అభిప్రాయాన్ని అంగీకరించిన వాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు, సమ్మతించిన వాళ్ళతో కూడినటువంటి ఒక బృందం ఉమ్, నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన రాసినటువంటి లేఖ సారాంశం కనపడతా ఉన్నది. ఉమ్, కాబట్టి ఇది పార్టీ నిర్ణయం కాదని చెప్పకనే అని చెప్పిండు. కాకపోతే మీడియాకి సెన్సేషన్ కాబట్టి సాయుధపురాట తాత్కాలిక విరమణ అని కానీ, లేకపోతే మొత్తం ఆయుధాలు రోజు పోస్తున్నారని కానీ, లేకపోతే ఉమ్, ఇంకా అనేక రకాలైనటువంటి కథనాలు, ఇంకా ఉమ్, అనేక రకాల మాలు మసాలా కలిపి వంట వార్పులు చేసి ఉమ్, 3 రోజులుగా నడిచింది. ఉమ్, దాని తర్వాత రెండో రోజుకి ఆయన 6 పేజీల లేఖ ఉమ్, ఆయన రాసుకొని పెట్టుకొని అన్నటువంటిది ఏదైతే 6 పేజీలది ఉన్నదో, విప్లవ ప్రజలకి, విప్లవ శ్రేణులకు విజ్ఞప్తి అనే పేరుతోటి ఆయన ఇంకోటి 6 పేజీల లేఖ ఆయన విడుదల చేసిండు. దాంట్లో అయితే చాలా దుర్మార్గంగా, చాలా బాధాకరంగా, అసలు ఉమ్, మామూలు దళ సభ్యుడు కూడా ఆ విధంగా రాయకూడని, చెయ్యకూడని పని ఆయన చేసింది అనేది కనపడతా ఉన్నది. ఉమ్, కాబట్టి ఇప్పుడు అసలు మావోయిస్ట్ పార్టీలో కానీ, ఉద్యమంలో కానీ, విప్లవంలో కానీ ఉమ్, ఎవరు పోవాలనుకున్నా పోవచ్చు, ఎవరు దాని నుంచి వెనక్కి రావాలనుకున్నా రావచ్చు. ఇప్పుడు మేము అవును. కూడా పోయినాం. ఉమ్, మేము చదువుకున్న నాళ్ళల్లో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నప్పుడు కూడా గొప్ప గొప్ప అవకాశాలు, నాకైతే ఉద్యోగం కూడా వచ్చింది ఎయిర్ ఉమ్, ఫోర్స్ లో, ఓకే. నావీలో. ఆ, అయినా అటువంటి కూడా వదులుకొని విప్లవోద్యమంలోకి పోయినాం. ఉమ్, పోవడం మన ఇష్టం, ఉమ్, రావడం కూడా మన ఇష్టం. రావడానికి కారణాలు ఏమైనా కావచ్చు, ఉమ్, అనారోగ్యం కావచ్చు, ఇష్టం లేక కావచ్చు, వ్యక్తిగత కారణం కావచ్చు, వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, లేకపోతే ఉమ్, అక్కడ పనిచేస్తున్నప్పుడు వచ్చిన సమస్యలు కావచ్చు, ఉమ్, స్వీయాత్మక ధోరణులు కావచ్చు, ఏవైనా కావచ్చు. పార్టీలో ఈయన మొదటోడు కాదు, ఈయన చివరోడు కాదు. పార్టీలో ద్రోహాలు ఉంటాయి, విద్రోహాలు ఉంటాయి, నమ్మక ద్రోహాలు ఉంటాయి, లేకపోతే చేరికలు ఉంటాయి, అనేకం జరుగుతుంటాయి. ఉమ్, ఉద్యమం అంటే అనేక రకాలైనటువంటి చెత్త చెదారం, మంచినీళ్లు, వాననీళ్లు అన్నిటితో కూడినటువంటి ప్రయాణించేదే అది. ఉమ్, ఉద్యమం అంటేనే అది. కాబట్టి అందుకనే పెద్ద పెద్ద మానీయులు చెప్తారు, ఉద్యమం అంటే అల్లిక కాదు, ఓకే. ఉద్యమం అంటే
ఉమ్. మనం ఆ ఇప్పుడు గొప్ప ఇప్పుడు ఆయన పెనుపాప ఆయన కాదు. రా ఆయన రాసిన లెటరు ఆయన వ్యక్తిగతమే, పార్టీకి సంబంధం లేదు అంతేనా? తాజాగా వచ్చిన అంతే. లెక్క ప్రకారం. ఇప్పుడు ఆ పార్టీ ఇచ్చిన జగన్ పేరుతో వచ్చిన లేఖ ప్రకారం చూస్తే ఉమ్. అది ముమ్మాటికి ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ మధ్యలోనే కూర్చొని ఇంత లెటర్ ఎట్లా రాస్తాడు? అంటే ఆయన వాళ్ళ మధ్యలోనే ఉండి రాసిండా, లేకపోతే ఆయన ఎప్పటి నుంచో వాళ్ళతో డిటాచ్ అయి ఉన్నాడా? లేదు, ఆల్రెడీ పోలీసుల అదుపులోకి వెళ్ళి పోలీసుల ఇన్ఫ్లుయెన్స్తో, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తో లెటర్ రాసిండా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం, మీడియా సమాచారం, తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్సీ సమాచారం ప్రకారం చూస్తే, ఇప్పుడు బయట వస్తున్నటువంటి అన్ని రకాల మీడియా సమాచారం వస్తే, ఎందుకంటే ఆయన ఆయన సహచరురాలు ఆ తార, ఆమె లొంగిపోయింది మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దగ్గర ఆయుధంతో, ఏకే ఉమ్. 47 తోటి లొంగిపోయింది. ఇంకా కొంతమంది సహచరులతోటి లొంగిపోయింది. సరే, ఆమె పోవడం ఆమె ఇష్టం, కానీ ఆయుధాలు పట్టుకొని పోతే ఎట్లా? అది నీ ఆస్తా, నా ఆస్తా? నా ఉమ్. కట్టుబట్టలే నా ఆస్తి. ఒక ఉమ్. రకంగా కట్టుబట్టలు కూడా కాదు, ఉమ్. కట్టుబట్టలు కూడా కాదు, అది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. అది మన ఆస్తి ఎట్లయితే? ఉమ్. మన తాత, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు సంపాదించిన ఆస్తి అయితే మన ఆస్తి అయితే అది. ఆయుధం గాని, కట్టుబట్టలు గాని, సకల దానికి సంబంధించిన ఏ వస్తువు కూడా మనది కాదు. అది ప్రజల ఆస్తి, అది పార్టీ ఆస్తి, ఉమ్. ఉద్యమకారుల ఆస్తి, అమరవీరుల ఆస్తి. కాబట్టి దాన్ని మనం ఎట్లా పడితే అట్లా ఉపయోగించడానికి వీల్లేదు. సరే, వచ్చింది అయిపోయింది. దాని తర్వాత మే నెలలో, ఉమ్. మే 21, బసవరాజు గారు సెక్రటరీ చనిపోక ముందు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు, మన మన పత్రికల్లో అందరు ఇప్పుడు అది పెద్ద వైరల్ అవుతా ఉన్నది, ఆ. ఆయన ఆ. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది త్వరలో సోను సరెండర్ కాబోతున్నాడు ఉమ్. అని ఆయన ఇచ్చిండు. దాన్ని సోను అన్న, పార్టీ ఏం అభయ్ చేసిందో, అన్న, వేణుగోపాల్ ముగ్గురు ఒకటే? మూడు పేర్లు ఒకటే. ఒకటే అసలు ఒకటే. పేరు వేణుగోపాలు, ఆ. మల్లోజుల వేణుగోపాలు. ఉమ్. పార్టీలో పోయినప్పుడు సరే పేర్లు మారుతా ఉంటాయి. ఆయన తర్వాత ఆయన పెద్ద స్థాయికి పోయిన తర్వాత ఉమ్. సోను పేరుతోటే ఆయన కొనసాగుతా వస్తున్నాడు. ఓకే. పార్టీ అధికార ప్రతినిధి అయిన తర్వాత అభయ్ పేరుతోటి ఆయన ప్రకటనలు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్నది. కాబట్టి ఓకే. మల్లోజుల వేణుగోపాల్ అన్నా, లేకపోతే సోను అన్నా, ఉమ్. అబ్బాయి అన్న, మూడు పేర్లు ఆయనకు సంబంధించినయే. అయితే ఆయన చాలా రోజులుగా పార్టీతోటి డిటాచ్ అయినాడు. సుమారు 6 మాసాల పైనుంచి ఆయన, అంటే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజ్ చనిపోక ముందు నుంచే ఆ ఉమ్. ఇటువంటి ఇటువంటి బలహీనతలకు గురయ్యిండు, స్వీయాత్మక ధోరణులకు గురయ్యిండు, ఇటువంటి ఒక రకమైనటువంటి వ్యక్తిగత బలహీనకు గురయ్యిండు, ఉద్యమ పటిష్టకి ఆ, ఆయన దూరం అవుతా ఉన్నాడు అనేది మహారాష్ట్ర ఇప్పుడు మనకి తెలుస్తా ముఖ్యమంత్రి ఉన్నది. ఫడ్నవీస్ చేసిన స్టేట్మెంట్ కూడా అందులో భాగమేనా? అంతే ఉంటది. ఉమ్. అప్పుడు కూడా పార్టీ ఆయన మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో, ఆ రోజున్న పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజు గారు మా పార్టీ తరపున స్టేట్మెంట్ ఇచ్చిండు. మా ఉమ్. పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోను సరెండర్ కాడు అని కూడా ఆయన ఉమ్. మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఇటువంటి నీచమైన, నికృష్టమైన ఆ ఈ ఇటువంటి దిగజారుడు మాటలు కానీ, ప్రకటనలు కానీ చేస్తే, ఇప్పుడు పార్టీలోంచి బయటకు వస్తా ఉంటే, ఇప్పుడు నిన్నగాక మొన్న ఉమ్. సుజాత, ఆయన సొంత అన్న ఉమ్. కిషన్జీ భార్య, ఆయన ఉమ్. సహచరురాలు, ఆమె బయటకు వచ్చింది. కల్పన సుజాత, ఉమ్. గద్వాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పట్టుల కల్పన రావచ్చు. చాలా మంది వస్తా ఉంటే కూడా డబ్బులు ఇచ్చి ఆ. డబ్బులు ఇచ్చి ఒక 6 నెలలకు, సంవత్సరానికి కావాల్సిన, బతకడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి పంపుతా ఉన్నారు. నువ్వు కూడా అటువంటి పని చాలా మందికి చేస్తావు. దళ సభ్యులకు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయి నాయకులు, లేకపోతే సరే ఎస్జెడ్సీ స్థాయి సరే సరే ఇప్పుడు నాయకులకి